నమస్తే అండి. ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నా పేరు కురిమెల్ల రవికుమారు. ఇప్పుడు కార్మికులకి చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. సంవత్సరానికి 8 నెలలే పని ఉంటుంది, మిగతా 4 నెలలు అప్పుడప్పుడు పని ఉండదు. చాలామంది ఖాళీగా ఉంటున్నారు. చాలామంది ఖాళీగా ఉండి ఇల్లు వెళ్ళటం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం నుంచి ముందుకు వచ్చాం. అవసరమైతే ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా ప్రజలకి సరైన న్యాయం జరిగేదాకా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటట్టుగా కృషి చేస్తాం. గవర్నమెంట్ మంచిగానే ఉంది, పనులు చేస్తుందని నమ్మకంతో మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పలానా చోట పని ఉందని వెళ్ళేటప్పటికి అక్కడ చూసేసరికి పని ఉండదు. ఆ రోజు పొద్దున్న 6 గంటలకు తయారైపోయి అడ్డాకు వచ్చి నిలబడితే 9 దాకా పని దొరకదు. ఇంటికాడ భార్య పిల్లలు, ఇవాళ మా నాన్న వెళ్ళాడు, ఎంతో కొంత తీసుకొస్తాడు, మన కుటుంబం పోషణకి డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు ఆశపడి ఉంటారు. మనం ఏం తీసుకొని వెళ్ళకుండా పని లేదని ఇంటికి వెళ్ళేటానికి వారు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు చూస్తే ఒక్కొక్క కుటుంబానికి 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని సాదుకోవటం ఇవన్నీ చేయటం అంటే చాలా కష్టమైన పనులు ఈ రోజుల్లో. ఈ హోటళ్ళ పని కానీ, కూలి పని కానీ, రోడ్ల పనులు కానీ, ఏ పనులు చేసినా కానీ అన్ని పనుల్లో సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము. ఎవరిని అవమానించడానికి కాదు. ఇది ప్రభుత్వం పనులు మంచిగా ఉన్నాయి, ప్రభుత్వం మంచి నిర్ణయాలే తీసుకొని మంచి పనులు చేస్తుంది. మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మనం చేసుకోవాలి. ఇది కార్మిక సంఘం అంతా మనమంతా ఒక కుటుంబం లాగా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి మన సమస్యలు మనమే, మన కుటుంబం సమస్యలు, ఇప్పుడు మనకు ఇల్లు అని ఉంటుంది, అందులో ఇంటికి పెద్దవాడే ఇంటి సమస్యలన్నీ తీర్చుకోవాలి. అలాగే ఈ కార్మిక సంఘం ద్వారా కూడా మనందరికీ బాధ్యత ఉంది. మనందరం ఇందులో కార్మిక సంఘంలో అందరం కూడా చేయి కలుపుకొని ముందుకెళ్తూ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఒక పని చేస్తుంటే యజమాని సడన్ వెళ్ళగొడితే ఆ పని దొరక్క ఇంటికి వచ్చేవారికి నిరాశ చెందుతాడు. కొంతమంది అప్పుల బాధలతో, కార్మికులు సరైన ఉపాధి లేక అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మన కుటుంబంలో మనమే చేయి కలుపుకొని ఒక కుటుంబంలో ముందుకెళ్ళి ఈ ప్రజాశ్రామిక రైతు కార్మిక సంఘం ద్వారా మనం సరైన న్యాయం చేసుకోవాలి. జై హింద్, జై కిసాన్, జై రైతు కార్మిక సంఘం.